భారత క్రికెట్ బోర్డు గురించి తెలిసింది. ప్రతి విషయంలో పర్ఫెక్ట్ గా ఉంటుంది బోర్డు. డొమెస్టిక్ క్రికెట్ నుంచి ఐపీఎల్, ఇంటర్నేషనల్ క్రికెట్ వరకు అన్ని విషయాలను జాగ్రత్తగా చూసుకుంటుంది. అలాంటిది ఒక్క దాంట్లో మాత్రం తప్పు చేసింది. ఆ కాస్ట్లీ మిస్టేక్ వల్ల టీమిండియా కప్పు కోల్పోవడంతో పాటు అప్పట్లో బీసీసీఐ మీద తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే తమ మిస్టేక్ ను గ్రహించిన బీసీసీఐ పెద్దలు ఇప్పుడు దాన్ని సర్దిద్దుకుంటున్నారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ విషయంలో అప్పట్లో ఒక మిస్టేక్ జరిగింది. 2023 WTC ఫైనల్ ఐపీఎల్ తర్వాత షార్ట్ గ్యాప్ లోనే జరిగింది. భారత ఆటగాళ్లకు కనీసం ప్రాక్టీస్ చేయడానికి కూడా టైం దొరకలేదు. దీంతో ఆస్ట్రేలియాతో జరిగిన ఆ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా ఓడి ట్రోఫీని మిస్ చేసుకుంది. అప్పటి వరకు ఐపీఎల్ లో T20 ఫార్మాట్ కు అలవాటు పడిన భారత ఆటగాళ్లు టెస్ట్ ఫార్మాట్ కు తగినట్లుగా సిద్ధమయ్యేందుకు సమయం దొరక్కపోవడంతో WTC ఫైనల్ లో ఫెయిల్యూర్ అయ్యారు. దీంతో కంగారుల చేతిలో ఓడి కప్పును చేజార్చుకున్నారు. ఈ ఓటమితో బీసీసీఐ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. WTC ఫైనల్ ఉందని ముందే తెలిసిన ఐపీఎల్ కు WTC ఫైనల్ కు మధ్య ఎందుకు గ్యాప్ లేదు, ప్లాన్ చేయాల్సింది కదా అంటూ బోర్డును అంతా తప్పుబట్టారు. ఆ మిస్టేక్ ను ఇప్పుడు బీసీసీఐ సర్దిద్దుకునే ప్లాన్ లో ఉంది. వచ్చే ఏడాది WTC 2025 ఫైనల్ జరగనుంది. అది కూడా ఐపీఎల్ తర్వాత కొద్ది గ్యాప్ లోనే జరగనుంది. దీంతో అలర్ట్ అయిన బీసీసీఐ WTC ఫైనల్ కు ఐపీఎల్ కు మధ్య 15 రోజుల విరామం ఉండేలా ప్లాన్ చేస్తుంది. ఒకవేళ మన జట్టు ఫైనల్ కు క్వాలిఫై అయితే 2 వారాల పాటు ప్రాక్టీస్ కు టైం దొరుకుతుంది. ఈ విషయాన్ని తాజాగా బోర్డు సెక్రటరీ జైషా తెలిపాడు. అప్పట్లో టీం ఆలస్యంగా ఫైనల్ చేరడంతో తాము ఏమి చేయలేకపోయామని, కానీ ఇక మీదట అలా జరగదని జైషా తెలిపాడు. వచ్చే ఏడాది ఐపీఎల్ WTC ఫైనల్ కు మధ్య 2 వారాల గ్యాప్ ఉండేలా చూసుకుంటామని జైషా హామీ ఇచ్చారు. కాగా జైషా వ్యాఖ్యలు విన్న నెటిజన్స్ బీసీసీఐ తప్పు సరిదిద్దుకోవడం మంచి విషయమని అంటున్నారు.